హాయ్ అండి. ఈరోజైతే వంకాయ ఫ్రై చేయబోతున్నాం. అలా పెద్ద వంకాయ లాంటివి తీసుకొని, ఒక వంకాయ అయితే అన్ని ముక్కలైనయండి. ఆ ముక్కల్ని రౌండ్‌గా కట్ చేసుకొని, మనం అలా అది చూపించిన విధంగా పలచగా రౌండ్‌గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కట్ చేసుకున్న ముక్కలన్నీ రెడీగా పెట్టుకొని, మనం కొత్తిమీర గార్నిష్ కోసం నిమ్మరసం ఒక పేరు చాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, జీలకర్ర పేస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మొత్తం అన్నిటికి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ మనకి ఆ వంకాయ ఫ్రైకి సరిపడా ఇంగ్రీడియంట్స్ అయితే ఇవండి. చాలా ఈజీ, చాలా తక్కువ టైంలో మనకి అయిపోయే రెసిపీ అయితే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ పేస్ట్ని మొత్తం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, మనం తినే టేస్ట్ని బట్టి మనం ఉప్పు, కారం అన్నీ వేసుకొని, కారం మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దానికి తగ్గట్టుగా మనం చూసుకొని కారం వేసుకోవాలండి. అవన్నీ ఒకసారి బాగా పేస్ట్ కలుపుకోవాలి, ఎందుకంటే అన్నీ కలుస్తాయి కాబట్టి. బాగా కలిపిన తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది. అది అలా బాగా కలిపిన తర్వాత ముక్కలన్నిటికి బాగా రెండు వైపులు మనకి కలిసేలాగా ముక్కలన్నిటికి మనం పట్టించాలండి ఆ మసాలాని. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మాత్రం వేడివేడి అన్నానికి వేడివేడిగా ఆ ఫ్రై చేసుకుని, అది తక్కువ టైంలో 10 నిమిషాల్లో అయిపోతుందండి. ఆ ముక్కలన్నిటికి అలా పట్టించుకుని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ప్యాన్ పైన కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని ఆ ముక్కలన్నీ అలా పెట్టుకుని, ఒక వంకాయ అయితే 2 టైమ్స్ మనకి ఫ్రై అయ్యేలా చేసుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని ఆయిల్ తక్కువ ఆయిల్ వేసుకుని అలా మూత పెట్టుకుంటే రెండు వైపులా మనకి బాగా మగ్గిన తర్వాత అవి బాగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత మనం తీయాలండి. సిమ్లీలో పెట్టుకుని మనం నెమ్మదిగా చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది. ఏం ఎక్కువ టైం అయితే పట్టదు. వేడివేడి అన్నానికి వేడివేడిగా ఫ్రై అప్పటికప్పుడు చేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మా వీడియోస్ అన్నీ మీరు చూస్తున్నారు అనుకుంటున్నామండి. ఒకసారి చూసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అది కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్.